భక్తి కథలలో భాగంగా ఈరోజు భక్త గోమాబాయి కథను చెప్పుకుందాం. ఒకప్పుడు గోమాబాయి అనే ఒక వితంతువు ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ వైరాగ్య భావంతో జీవించేది. జీవితంలో ఒక్కసారైనా పండరాపురం పాండురంగణ్ణి దర్శించుకోవాలని ఆమె కోరిక. అలా ఒక సంవత్సరం పండరాపురంలోని ఉత్సవాన్ని చూడటానికి బయలుదేరుతుంది. తోటి ప్రయాణికులతో నడుచుకుంటూ చంద్రభాగా తీరాన్ని చేరుకుంది. అక్కడి నుంచి నది దాటి వెళ్ళాలి. గోమాబాయితో వచ్చిన వాళ్ళందరూ ఓడను ఎక్కారు. తను కూడా వాళ్లతో పాటు ఓడ ఎక్కుతుంది. నావికుడు ఒక్కొక్కరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. గోమాబాయిని కూడా డబ్బులు అడిగాడు. దానికి గోమాబాయి, బాబు, నేను బీదరాలిని, నా దగ్గర డబ్బు లేదు, కానీ కాస్త పిండి ఉంది. ఆ పిండిలో సగం నీకు ఇస్తాను, నన్ను కూడా నదిని దాటించు అని చెబుతుంది. దానికతడు ఒప్పుకోలేదు. డబ్బే కావాలని గోమాబాయిని నావ నుంచి దింపేస్తాడు. ఓడ వెళ్ళిపోగానే గోమాబాయికి ఏం చెయ్యాలో తెలియక విచారంగా ఒడ్డు మీద నిల్చొని పాండురంగణ్ణి ప్రార్థిస్తూ ఉండిపోయింది. అలా 2 గంటలు గడిచాక పండరీనాథుడు ఒక పల్లెవాడి వేషంలో ఒక చిన్న నావను తీసుకుని గోమాబాయి వద్దకు వస్తాడు. అటుపై గోమాబాయితో, తల్లి, నిన్ను చూస్తుంటే యాత్రార్థివై వచ్చినట్లు ఉన్నావు. అలాంటిది ఒంటరిగా ఇక్కడే ఎందుకు నిలబడి ఉన్నావు? ఈ నావను ఎక్కావంటే నేను అటువైపు గట్టుపైన వదులుతాను అని చెబుతాడు. దానికి గోమాబాయి, బాబు, నేను బీదరాలిని, పండరీనాథుణ్ణి చూడాలన్న ఆశతో ఇంత దూరం వచ్చాను. దయచేసి నన్ను అక్కడికి చేర్చి పుణ్యం కట్టుకో. అయితే నీకివ్వడానికి నా వద్ద ఒక్క కాసు కూడా లేదు. కాస్త పిండి ఉంది. ఆ పిండిలో కొంచెం నీకు ఇస్తాను. నాపై దయ ఉంచి ఆ ఒడ్డుకు నన్ను చేర్చుతావా అని అడుగుతుంది. దానికి ఆ నావికుడు నవ్వి, తల్లి, నేను డబ్బులు సంపాదించాలని ఈ వృత్తిని చెయ్యడం లేదు. భక్తుల కష్టాలు తొలగించి వాళ్లను ఒడ్డుకు చేర్చి సహాయం చేయటమే నా వృత్తి. కాబట్టి నువ్వు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఆనందంగా ఈ ఓడను ఎక్కు. భద్రంగా నిన్ను అటువైపుకి దించుతాను అని చెబుతాడు. దానికి గోమాబాయి ఆలోచిస్తూ నిల్చుంటుంది. నావికుడు, ఏం తల్లి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి గోమాబాయి, ఏం లేదు బాబు, నేను ధరించింది చినుగుల గుడ్డ. నా దగ్గర ఉన్నది ఇది ఒక్క వస్త్రమే. ఇది కాస్త నేను ఎక్కేటప్పుడు నీళ్లలో తడిసిపోతే వయసైన నేను ఈ రాత్రికి చలిబాధను ఎట్లా తట్టుకునేది అని అంటుంది. దానికి నావికుడు, తల్లి, అటువంటి భయం ఏమీ పెట్టుకోవద్దు. నేను నీకు పుత్రుడితో సమానం. నువ్వు ఏ మాత్రం సందేహించకుండా నా భుజం మీద ఎక్కావంటే నిన్ను భద్రంగా ఓడలో ఎక్కిస్తాను అని అంటాడు. ఆమె సరేనని అనగానే ఆమెను భుజం మీద ఎక్కించుకుని పడవలో దింపి భద్రంగా అటువైపు గట్టు వద్ద దించి గ్రామం లోపలికి వెళ్లే దారిని చూపెడతాడు. ఆమె అతడికి ఎంతో కృతజ్ఞతలు తెలిపి, బాబు, నా వద్ద కొంచెం పిండి ఉంది, దానిని తీసుకుని రొట్టె చేసుకుని తిను అని చెబుతుంది. దానికి నావికుడి వేషంలో ఉన్న పండరీనాథుడు, తల్లి, నాకు వద్దు. రేపు ద్వాదశి కాబట్టి ఆ పిండిని ఒక అతిథికి ఇవ్వు. అదే నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పి అదృశ్యం అవుతాడు. తరువాత గోమాబాయి ఊరి లోపలికి వెళ్ళి ఆలయంలో పాండురంగణ్ణి, రుక్మిణిని దర్శించుకొని స్తోత్రాలతో ప్రార్థించి మ్రొక్కి ఆ రాత్రికి జాగారం చేస్తుంది. మరుసటి రోజు పొద్దున భక్తులందరితో కలిసి చంద్రభాగా నదిలో స్నానం చేసి పండరీనాథుణ్ణి స్మరిస్తూ అతిథి కోసం చూస్తూ ఉంటుంది. అయితే ఎంతసేపటికి ఒక్కరు కూడా రాలేదు. దాంతో గోమాబాయి విచారిస్తూ, పాండురంగా, నీ భక్తులందరూ డబ్బున్నవారు కాబట్టి తమ తమ వైభవానికి తగినట్లుగా అతిథి సంతర్పణలు చేస్తున్నారు. ఏమీ లేని బీదరాలైన నా వద్దకు అతిథిగా ఎవరు వస్తారు? నువ్వు కూడా ఇలా పక్షపాతం చూపడం న్యాయమా అని ప్రార్థిస్తుంది. కాసేపటికి పండరీనాథుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, తల్లి, ఆకలి బాధ పీడిస్తోంది. నా వికృత రూపం చూసి ఎవ్వరూ నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. నీవైనా నాకు కాస్త ఆహారం పెట్టి నా ప్రాణాలను నిలుపుతావా? నాకు ఒక్కటంటే ఒక్క రొట్టె చాలు అని కూలబడిపోతాడు. అతిథి కోసం చాలాసేపటి నుంచి వేచి ఉన్న గోమాబాయి ఎంతో సంతోషించి అతడికి ఉపచారం చేసి తన దగ్గర ఉన్న పిండిలో 2 రొట్టెలు కాల్చి ఒక రొట్టె ఆ బ్రాహ్మణుడి ముందు ఉంచి తినమంటుంది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు రొట్టెను తినబోతూ ఉండగా
రుక్మిణీదేవి ఒక వృద్ధురాలి వేషంలో వచ్చి, నేను అక్కడ ఆకలితో మాడుతూ ఉంటే నువ్విక్కడికి వచ్చి ఒక్కడే రొట్టెను తింటున్నావా అని అడుగుతుంది. దానికి వృద్ధుడు గోమాబాయితో, తల్లి, నీ దగ్గర మిగిలి ఉన్న రొట్టె ఈమెకు ఇవ్వు అని అంటాడు. గోమాబాయి సంతోషంగా మిగిలి ఉన్న రొట్టెను వృద్ధురాలికి ఇస్తుంది. వారిద్దరూ రొట్టెలు తిని తమ నిజ రూపంతో ఆమెకు సాక్షాత్కరించి అనుగ్రహించి అదృశ్యం అవుతారు. గోమాబాయి బతికున్నంతకాలం పండరీనాథుణ్ణి సేవిస్తూ తరువాత మోక్షాన్ని పొందింది. ఇదండి భక్త గోమాబాయి కథ. ఇక్కడ భగవంతుడు మానవుడి రూపంలో వచ్చి సహాయం చేశాడు. ఇలాగే మనకు కూడా ఎన్నో సందర్భాలలో మనకు తెలియని వ్యక్తులే వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. కానీ మనం ఆ దైవ బలాన్ని గుర్తించడంలో విఫలమవుతూ ఉంటాము. అది గుర్తించి సహాయాన్ని పొందినప్పుడు మరింత ఆనందం కలిగి మనకు కూడా అవసరంలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలన్న భావన కలుగుతుంది. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.